చెప్పండి. నిన్నటి నుంచి నాకు ఒంట్లో బాగాలేదు. చా సిమ్టమ్స్ ఎలా ఉన్నాయో చెప్తారా? రాత్రి అంతా నో స్లీప్, ఒళ్ళంతా హాట్ గా ఉంది, నరాల్లో బ్లడ్ జమ్ జమ్ అని తిరుగుతుంది. అబ్బో, ఇంకా ఏంటన్నయ్య? ఈరోజు హాస్పిటల్కి వెళ్ళేదా? వీక్లీ ఆఫ్. ఫోన్ చూడు. హలో, ఒళ్ళంతా తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. ఈ నీడ్స్ డాక్టర్ వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తావేంటి? మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నేను నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో. వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని. ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాట్లు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏంటి అరుస్తున్నావు? రే ముగుడా, ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు. అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? వాడేవాడు నీ రూమ్ లో రావడానికి? వాడికోసారి ఫోన్. ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యూ. ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తను ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా, అసలే హెల్త్ బాగాలేదు. ఇంజెక్షన్ ఇవ్వనా? వద్దు. టాబ్లెట్ ఇవ్వనా? వద్దు. మరేం కావాలి? సాషా, ఈ బంచ్ 30 + 30 = 60. నౌ యూ కౌంట్ చెక్ ఇట్. ఓకే? మీ ఇద్దరిని నన్ను చూస్తున్నాను. కష్టపడినాడు కూడా ఇలా లెక్క పెట్టాడు. కష్టపడకపోతే ఊరికే వచ్చాయా? అరే 10వ తారీఖున ఇస్తానమ్మా, కాస్త వెయిట్ చేయంటే ఎంత గొడవ చేసేది ఇంటి ఓనర్. నాకైతే మన మెస్ ఓనర్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ డబ్బంతా చూపించాలని ఉంది. చేస్తాడెదవా. ఉద్యోగాలు ఇవ్వండిరా, కష్టపడి పనిచేస్తామంటే వింటేగా. ఇలాగే 100 బ్యాంకులు కొట్టేసి రిటైర్ అయిపోదాం అనుకుంటున్నాను. సాషా, హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు సాషా. హ్యాపీ బర్త్డే టు యు. Come. Many happy returns of the day. Thank you. I love you. Happy birthday, Sasha. Naughty. Hey, Abba. Hey, Sasha, come on. ఈ బర్త్డే చాలా హ్యాపీగా ఉందిరా. దొరకలేదు కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాం. దొరుకుంటే జైల్లో ఉండేవాళ్ళం. లేడీస్ సెల్లో నువ్వు, పక్క సెల్లో మేము. లేదురా, జైల్లోనైనా నేను నీతోనే ఉంటాను. అలా ఒప్పుకోరమ్మా. ఎందుకు ఒప్పుకోర్రా బేబీ? నేను నీతోనే ఉంటానురా, నన్ను విడిచి వెళ్ళకురా. వింటున్నావా? నా బ్రీఫ్ కేస్ ఎక్కడ? అబ్బా, ఇక్కడే ఉంది కదండి. సారీ, మర్చిపోయాను. నేను ఇవాళ ఆఫీస్ నుంచి రావడం లేట్ అవుతుంది. అనవసరంగా కంగారు పడి ఫోన్ లేని చేయాల్సిన పర్లేదు. ఓకే బాబీ? ఇక్కడే ఎక్కడో ఆడుకుంటున్నాడు. అయ్యయ్యో, ఎంత పని చేసేవరా నాన్న నువ్వు? ఏం చేశాడండి? ఆఫీస్ వర్క్ మీరు ఒక్కరు చేసుకోలేకపోతున్నారని మీకు హెల్ప్ చేశాడు. చాలా గొప్ప హెల్ప్ చేశాడు. నా ఫైల్స్ అన్ని క్లోజ్. వారి శిశీంద్రే, ఫైల్స్ అన్ని సర్దేశాయి. బాయ్ బాయ్. ఏమిటి బాబు
బాబు నీ అల్లరి ఆల్బమ్ చూపించాలా? అబ్బా నాకు నిద్ర వస్తుంది, నిద్రపోదాం బాబు. అబ్బా ఇప్పటికి 100 సార్లు చూసావు, మళ్ళీ చూస్తే బోర్ కొట్టదు. సరే చూడు, ఇది మన కాంపౌండ్లోకి పావురాలు వచ్చినప్పుడు వాటి మధ్య నువ్వు ఆడుకుంటున్నప్పుడు తీసిన ఫోటో. బాగుంది కదూ? ఇది చూడు, ఇది చూడు, ఇది మీ డాడీ స్టాఫ్. మనం అందరూ కలిసి నాగార్జున సాగర్ బస్సులో వెళ్ళాం కదా, అప్పుడు తీసిన ఫోటో. బస్ చూడు, బస్సు. ఈ ఫోటో చూడు, ఇది మీ సతీష్ మావయ్య అమెరికా నుండి వచ్చినప్పుడు సంజీవ్ పార్క్ వెళ్ళాం కదా, అప్పుడు తీసిన ఫోటో. ఇది చూడు, ఇది అమ్మమ్మని తాతయ్యని చూడడానికి వైజాగ్ వెళ్ళాం కదా, అప్పుడు ట్రైన్ దగ్గర తీసిన ఫోటో. ట్రైన్ చూడు ఎంత బాగుందో. ఇచ్చుడు ఇచ్చుడు ఇచ్చుడు, సర్కస్ కి వెళ్ళాం కదా మనం అందరూ కలిసి, రాజ్ కమల్ సర్కస్ కి, అప్పుడు తీసిన ఫోటో. ఇక చాలమ్మా, రేపు చూద్దాం. నా బుజ్జి కదూ, నీకు నిద్ర వచ్చేసింది, నిద్రపోదాం. ఏంటి? అవును, కాలేజీలో చదివే పిల్లవే, ఈ డ్రెస్ ఏమిటి? ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పని పిల్ల డ్రెస్ లో నీ కోసమే లేచి వచ్చాను. అబ్బా తబ్బు, లేచొచ్చాను కాదు, పారిపోయి వచ్చాను అనాలి. మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళతో ఇదే పేచి. ఏయ్, ఉద్యోగం రాక మెకానిక్ అయ్యావు గాని నువ్వు మాత్రం ఇంజనీరింగ్ చదువుకోలేదా? ఎన్ని చదువుకున్నా ఆడపిల్ల మనసు మాత్రం చదువుకోలేకపోతున్నాను. అలాగా? అయితే చెప్పు, నేను నీకు నచ్చానా? నీకే ఇప్పుడే పెయింట్ వేసిన బెంజ్ కార్ లాగా ఉన్నావు. రియలీ? మరి నా ప్రేమ నీకు ఓకేనా? అది మాత్రం అడగద్దు, సస్పెన్స్. అదిగో అలా డైలమాలో పెడితేనే నువ్వంటే నాకు తాపంగా ఉంటుంది. అబ్బా తబ్బు, తాపంగా కాదమ్మా, కోపంగా. బాస్ ఏంటి? ఎవరో ముగ్గురు క్యాండిడేట్లు వ్యాన్ తీసుకొచ్చారు, అర్జెంట్ గా రిపేర్ చేయాలట. ఇప్పుడైనా న్యూసెన్స్, వెళ్ళి మేమిద్దరు టవల్ తో ఒళ్ళు రాసుకుంటున్నామని చెప్పు. అబ్బా తబ్బు, ఒళ్ళు రాసుకోవడం కాదు, తుడుచుకుంటున్నానని చెప్పాలి. అరే జానీ, ఇప్పుడు మూడ్లో లేను గానీ తర్వాత రమ్మని చెప్పు. అలాగే. ఇంకా ఏమిటి రాజా? బాస్ మళ్ళీ ఏంటి? ఎమర్జెన్సీ అంట, ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తానంటున్నారు. ఏయ్, డబ్బాస్ చూపెడితే బ్రేకులు లూజ్ అవుతాయని చెప్పు. వచ్చే డబ్బులు వదులుకోవడం ఎందుకు? వెళ్ళు రాజా, నేను ఈసారి వచ్చే ముందు ఫోన్ చేస్తాను. నువ్వు నా కోసం కాళ్ళు కాయలు కాచేదాకా ఎదురు చూడాలి. అబ్బా సబ్బు, కాళ్ళు కాయలు కాసేదాకా కాదు, కళ్ళు కాయలు కాసేదాకా. ఏదో ఒకటి లే, వెళ్ళు. పెళ్లి చూపులు చూసావు, అమ్మాయి ఓకేనా? అప్పుడేం ఓకే, మరి పాట పాడు ఆట ఆడించావు. మన పెళ్లి చూపులు ఆటా పాట వరకేరా. అమ్మాయి బానే ఉంది కానీ సాయంకాలం ఇంకా ఏం కానీ. ఇప్పటికి 32 పెళ్లి చూపులు చూసావు, ఇందులో ఏ ఒక్క అమ్మాయి నచ్చలేదా? నాకు నచ్చిన దాన్ని నేను చేసుకుంటాను, నేను నచ్చితే అందరినీ చేసుకుంటాను. నీకెందుకురా? ఈవినింగ్ ఇంకో పెళ్లి చూపు ఉందిగా, అది కానీ చూద్దాం. ఇప్పుడు ఇలా సంగతి చూస్తారు. ఏయ్, ఎవరయ్యా మీరు? మంచి మూడ్లో ఉన్నప్పుడు బ్రేక్ డౌన్ చేశారు, సైడ్ కోసేస్తాను. సైడ్ కోస్తారా? లెఫ్టా రైటా? నోరు మీద కిచ్చా. సార్ మేము చాలా అర్జెంట్గా వెళ్ళాలి, మీరు వెంటనే వ్యాన్ రిపేర్ చేయకపోతే మేము చిక్కులు పడతాం. పడండి, మా మెకానిక్స్కి టైమింగ్ లేవనుకుంటున్నారా? మీరు కూడా గవర్నమెంట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తే మా వ్యాన్ ఎవరు కాపాడతారు సార్? ఇది ఫ్యానా కాదా? మళ్ళీ ఏమన్నా అన్నావా సైడ్ కోసేస్తాను. అలాగే కోయండి, కానీ వ్యాన్ రిపేరు. ఈ డబ్బా వ్యాన్ రిపేర్ చేసే బదులు పాత ఇనప సామానికి కిలో లెక్కన అమ్మేయడం బెటర్. అంత మాట అనకండి సార్, ప్రస్తుతానికి మాకు ఈ వ్యానే దిక్కు, దీనికి మీరే దిక్కు. చేచే, ఈ డొక్కు వ్యాన్ మీద చేయాలంటే 2000 అవుతుంది. 2000? బాగా ఆలోచించి మరో మాట చెప్పండి సార్. 3000. మా ఫేస్ చూసి చెప్పండి సార్. 4000. నోరు మీద మీరు రేటుకి మాట పెంచితే ఆయన మాటకి రేటు పెంచుతున్నారు. అయితే మాత్రం ఇంత ఘోరం ఏ స్టేట్ లోనూ చూడలేదు. ఏయ్, అవసరాన్ని బట్టి రేటు మారుద్ది. అన్యాయం గిన్యాయం అన్నా అంటే సైలెన్సర్ పగిలిపోద్ది. వీళ్ళతో మీకు ఎందుకు గురు, వ్యాన్ సంగతి చూడండి. రై, మనం ఇక్కడ ఉంటే ఆయనకి డిస్టర్బెన్స్. రండి పక్కపోదాం. 4000 మన కాడయ్యి. అబ్బా, ఎగ్గొట్టే డబ్బుకు బేరాలు ఎదుగురా. ఓహో, ఎగ్గుట్టే బేరమా? 3 చెడగొట్టినా భలే గిరాకీ దొరికింది. ఎవరది? నువ్వెక్కడి నుంచి వచ్చావురా బుల్లి రాజా?
బండి ఒరిజినల్ ఓనర్వా? అరే రే రే, ఇంతకీ నీ పేరేమిటి? బాబుకి ఇంకా పేరు పెట్టలేదు. అలాగా? అవుతాయి బాబు ఎవరు? ఇంకెవరు? మా బాబే. ఆఫ్రికా నుంచి వచ్చిన అడవి దొన్నలాగా ఉన్నారు. పుల్లి మారుతి కార్ లాంటి ఈ బాబు మీ బాబా? ఆ? మా బాబు అంటే మా బాబు కాదు, మేనలుడు, మా చెల్లెలు గారి అబ్బాయి. కంసుడికి శ్రీకృష్ణులా ఈ బాబు మీకు మేనలుడా? ఉండే ఆ సంగతికి ఏం కానీ ముందు వ్యాన్ సంగతి చూడండి ప్లీజ్. అలా కండిషన్ లోకి రండి. రా బాబు, మనం వ్యాన్ రిపేర్ చేద్దాం. ఏయ్ తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి. ఆ స్క్రూ డ్రైవర్ అంది అమ్మా. గదే థ్యాంక్ యూ. ఏంటి ఈ హనుమంతు డాలర్ కావాలా? కావాలా? ఉన్నానా, ఇస్తాను. ఇది మెడలో వేసుకుని జై బజరంగ్ బలి అన్నావంటే సముద్రాన్ని దుంకిన హనుమంతుడిలా ఇంకేదే ఉండదు. మళ్ళీ తర్వాత కలుద్దాం. ఉంటానమ్మా. ఏయ్, వ్యాన్ రెడీ అయింది. లోపలికి వెళ్ళి బిల్లు పంపిస్తాను, డబ్బు కట్టి తీసుకెళ్ళండి. బాస్ బాస్, వాళ్ళు డబ్బులు ఇవ్వకుండా వ్యాన్ తీసుకెళ్ళిపోతున్నారు. దొంగ వెదవలు. ఒక పని చేయి, నా ఫ్రెండ్ ఇన్స్పెక్టర్ గోపి ఉన్నాడుగా, వాడికి ఫోన్ చేయి. అల్లేసుకుందాంరా మల్లెతీగా, ఒప్పుకో సరదాగా.